దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడక్కడక్కడ కూర్చున్నారు, మాకు వేరుగా అన్నట్టు చిన్నారు. ఎదురైన దయచేసి మీరందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే.
దేవదేవా నన్నేళ్ళ విడనాడుతీవి ఏలోయి ఏలోయి లామా ఏలోయి ఏలోయి లామా నా దేవదేవా నన్నేళ్ళ విడనాడుతీవి రేయంబవలు మరపెట్టుచుంటే రాత్రేల మౌన మెలేదా రేయంబవలు మరపెట్టుచుంటే రాత్రేల మౌన మెలేదా ప్రభువా నిజ బాబులేదా రాక్షేపమానీతి వేళ ప్రభువా నిజ బాబులేదా రాక్షేపమానీతి వేళ ఏలోయి ఏలోయి లామా ఏలోయి ఏలోయి లామా నా దేవదేవా నన్నేళ్ళ విడనాడుతీవి నీలాంజనన పారపోయన్ స్థానమున పేను ఎముకల్ నీలాంజనన పారపోయన్ స్థానమున పేను ఎముకల్ కాల్చేతృగాయంబులాయే మైనాంబువల కరిగే హృదయం కాల్చేతృగాయంబులాయే మైనాంబువల కరిగే హృదయం ఏలోయి ఏలోయి లామా ఏలోయి ఏలోయి లామా నా దేవదేవా కన్నేళ్ళ విడనాడుతీవి టచ్ అయిపోయినట్టుందా? వచ్చారా మీ వాళ్ళు? వచ్చారా? ఇక్కడే సిద్ధార్థ దగ్గర బార్ ఉందా? వైన్స్ చెర్రీస్ ఉందా? అయిపోయినా ఒక్క నిమిషం వేసాయి. నిజమైన దేవుడిని ఎక్కడ ఇద్దరుగా ఉంటారో అక్కడ నేను ఉన్నాను అని చెప్పిన దేవుడు కాబట్టి మరి దేవుడికి అదృశ్య రూపంలో ఇక్కడ ఉంటున్నప్పుడు మన యొక్క నడవడిక మనం కూర్చోవటం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు గొప్ప గౌరవంగా ఎవరిని వచ్చారనుకోండి మాట్లాడతారా ఎవరిని ఎంత సైలెంట్గా ఉంటారు. అలాంటిది ఈ రోజున మన ఇమాజినేషన్లో మన ఆలోచనలు ఉండాలంటే అమ్మో మనం ప్రార్థనకు వచ్చాం దేవుడు ఉన్నాడు ఇక్కడ అనేటువంటి. అందుకనే ప్రసంగి గ్రంథం అంటాడు మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఈ విషయం కూడా మర్చిపోకూడదు. కానీ పెళ్లిడి కార్యక్రమాలని ఏదైనా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం చేసే పెళ్లిడు కూడా పరిశుద్ధ వివాహం అని అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు? మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటాడు, వెళ్ళేవాడు వెళ్తూ ఉంటాడు, వచ్చేవాడు వెళ్తూ ఉంటాడు. అంత క్రమం లేనటువంటి పరిస్థితి. మనం టయానికన్నా దగ్గరున్న మరి దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నాన్న ఇది నాన్న మాకు ఇష్టంగానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అందరము కలిసి కూడుకొని నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి నువ్వు చేసిన మేలులను పొందుకోవడానికి నీ వాక్యము ద్వారా మేము ఆదరణ పొందడానికి అయా ఇక మీదట తండ్రి నాన్న ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చూడని కార్యాలు మా జీవితంలో చూడడానికి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీరు ఎందుకు కూడుకున్నామో మీకు తెలుసు తండ్రి నాన్న. ఆ కుటుంబాన్ని అంతటికీ మీరు మాత్రమే ఆదరణ ఇవ్వగలిగిన దేవుడవయ్యా. మీకు మాత్రమే సామర్థ్యం ఉన్నది తండ్రి నాన్న. ఈ వాక్యము మాత్రమే ఆ కన్నీటిని, ఆ బాధని, ఆ వేదని తండ్రి నాన్న ఆ బరువుని దింపగలిగిన సామర్థ్యత కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నాన్న ఈ పరిశుద్ధ ఆత్మతో తండ్రి నాన్న మా ఈ వాక్యముతో మాతో మాట్లాడమని, ఈ కుటుంబానికి ఆదరణ కలిగే మాటలు సూటిగా వారి హృదయాలతో మాట్లాడమని,
ఆశ్చర్యకరంగా తండ్రి నాన్న ఈ రోజు నుంచి తండ్రి నాన్న కొత్త మలుపుని ఆ కుటుంబం చూడే విధంగా ఉండడానికి సహాయం దయచేయమని నాన్న ఇదై కూడికను కూడా తండ్రి నాన్న అద్భుతకరంగా జరిగించమని ఏ సరిపరిశుద్ధంగా నా వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబీకుల దగ్గర నుంచి మరి అలేఖ్య జ్ఞాపకార్థమై కొన్ని విషయాలను వాళ్ళు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మీకున్న అక్కలిద్దరా పర్లేదు, ఓకే సిద్ధపడండి. మరి వాక్యము విన్న తర్వాత మరి కొన్ని విషయాలు కుటుంబీకులు వచ్చి పత్రిక 1 దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినది మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుచున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై ఆయన సన్నిధి చేరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు మనందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాము. మీకు సమయాన్ని గడపడానికి ఇంకా ఉంటుంది, సమయం ఉంటుంది కనుక కొద్ది నిమిషాలు మరి మన ఆలోచన, మన దృష్టి, మన వినికిడి అంతా దేవుని వాక్యం మీద పెడదాం. మరి కుటుంబ ఆదరణ కొరకు మనందరం కూడా ప్రార్థించాల్సిన వారమే ఉన్నాం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. అంటే ఏడవద్దానికి లేదు, బాధపడద్దానికి లేదు, కానీ ఆ దుఃఖంలో, ఆ బాధలో కూడా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, నిరీక్షణ కలిగి ఉండండి. ఇతరుల వల్ల నిరీక్షణ లేకుండా, ఎవరికైతే ఇంకా నిరీక్షణ ఉండదో, ఎవరికైతే ఇంకా ఆశలు ఉండవో వాళ్ళు బాధపడటానికి ఒక అర్థం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మనందరము నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటి అంటే నిరీక్షణ. ఆమేన్. నిరీక్షణ లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇప్పుడు నాకు ఈరోజు నా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం ఇంకా మెరుగుపడదు, ఆరోగ్యం ఇంకా బాగుపడదు అని ఒక కన్క్లూజన్కి, ఒక ముగింపుకి వచ్చేస్తే నాకు జీవితం మీద ఆశ ఉంటుందా? మేము రీసెంట్గా దుబాయ్ దేశంలో ఒక పాట షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక స్థలం ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, చాలా మంచి స్థలం అని చెప్పి ఆయన ఎడారిలో దగ్గర 2 కిలోమీటర్లు మమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము చాలా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తున్న పొందిన ఒంటె ఎముకలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ మేము అనుకున్న ప్రదేశం నడవలేకపోతున్నాం. దానితో మా చేతుల్లో కెమెరా బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. చాలా దూరం నడిచి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని రాంగ్ ప్లేస్లో తీసుకెళ్ళిపోయాయి. రాంగ్ ప్లేస్లో అంటే మేము వెళ్ళాల్సిన స్థలం అక్కడ లేదు, కానీ అప్పటికి చాలా లోపలికి, ఎడారి లోపలికి నడుచుకుంటూ వచ్చేసాం. చాలా వేడిగా ఉంది. అలాంటి ప్రదేశంలో మరలా తిరిగి వెనక్కి వెళ్ళగలను అన్న ఒక నిరీక్షణ ఉంది కాబట్టి, ఒక ఆశ ఉంది కాబట్టి, ఒక ధైర్యంతో మేము మరలా ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ వచ్చాం. అదే మేము ఒకవేళ ఎడారిలో ఇరుక్కుపోయి ఇంకా బయటకు వచ్చే సమస్య లేదు, ఎక్కడితో నా జీవితం ముగిసిపోయింది అన్నట్టు మేము ఒక దగ్గర ఇరుక్కుపోతే కనుక అప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అప్పుడు మన గుండె కొట్టుకునే విధానం ఎలా ఉంటుంది? ఒక ముగింపులోకి వచ్చేసి ఇంకా భవిష్యత్తు లేదు, ఈరోజు ఇక్కడ నా జీవితం అర్థమైపోతున్నప్పుడు మనకి ఎక్కలేని దుఃఖం బాగా వచ్చేస్తుంది. చాలా మందికి ప్రతిరోజు కోరుకున్నప్పుడు మనుషులు ఏం చేసిందంటే, ఇది ఎక్కడో ముగింపు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా భక్తి అయిపోయింది, నా జీవితంలో బాగుపడదు, నా పిల్లల జీవితంలో బాగుపడదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటారు చాలా విషయాలు. ఇదే ముగింపు పనులంటే చాలా మంది ఉపయోగం చేస్తూ ఉంటారు. కానీ
ఎవరైతే క్రీస్తు యొక్క విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలంట? ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. తను చెప్తాను 42వ కీర్తన 5వ వచనం అంటాడు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నువ్వు వేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచును. ఈ మాట చెప్తాను నాతో పాటు అందరూ. నా ప్రాణమా నువ్వు వేల కృంగి ఉన్నావు, నాలో నువ్వు వేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచును. ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించాను. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనకారుడికి ఏం కారణం దొరికింది? ఏ కారణం చేత కీర్తనకారుడు అన్నాడు ఇంకను నేను ఆయనను స్తుతించగలను అంటున్నాడు. ఇంకను ఆయనను స్తుతించాల్సిన అవసరం ఏమొచ్చింది కీర్తనకారుడికి? దేవుడు ఏమన్నా మేలు చేశాడా? దేవుడు ఏమన్నా 100 కోట్లు ఇచ్చాడన్న మాట చెప్తున్నాడా? తన కష్టాలను, తన దుఃఖంలో, తన వేదనలో కీర్తనకారుడు తాను చెప్పుకుంటున్న మాట్లాడి తెలుసా? నా ప్రాణమా ఎందుకు ఇలా అయిపోతున్నావు? చాలా మంది ఎలా అయిపోతారంటే పలకరించుకొని వెళ్ళిపోతుందని ఇంకా రోజంతా గుర్తుకుంటూనే ఉంటారు. దేనికి? ఇవన్నీ పలకరించాలి. కొంతమంది పలకరించినా తప్పే. కొంతమందికి ఏమంటారు తెలిసి అంటే కళ్ళు నెత్తినాయకుని కొద్ది నవ్వుతో పలకరిస్తే ఏమో పోయిందండి, పలకలేకపోతేనేమో. మా బుజ్జానికి అనుకోకుండా ఇంటికి గెస్టులు వచ్చారు, భోజనం వండింది. కరెక్ట్గా వడ్డించాల్సిన టైంలో ఆ కూరగాయల చేతిలో జారిపోయి కింద పడిపోయింది అనుకోండి. బుజ్జి అంత పని చేశారు బుజ్జి నా కాబట్టి తిట్టేసుకుంటా ఉంటారు. మీరు ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారు? అలాగా తిట్టుకున్నారు లేదా? ఏమిటిగా ఎందుకురా, నీకు ఎందుకు వచ్చిందిరా, నీకు ఎందుకు వచ్చింది గోలరా, వదిలేయచ్చు కదరా, ఎందుకురా దాంట్లో ఏం పెట్టావు, అది ఎందుకురా ఈ పని చేసావు, ఎందుకు మనకు మనమే తిట్టుకుంటాం చాలాసార్లు. మనకు మనం తిట్టుకున్న రోజులన్నీ కానీ ఎప్పుడప్పుడు మనం కూడా నువ్వు చేయగలవు, ఇంకొద్ది ప్రయత్నించు, నువ్వు చేయగలవు అని మనం కొద్ది ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకేస్తున్న రోజులు. ఇక్కడ కీర్తనకారుడు నిరీక్షణ కోల్పోయే సమయంలో తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీవు వేల క్రింది ఉన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. ఎందుకు నా లోపల నన్ను తొందర పెట్టేస్తున్నావు? ఎందుకు నా ఆలోచన అంత తొందర పెట్టేస్తున్నావు? ఎందుకు నన్ను ఇంత తొందరపడేలాగా ప్రేరేపిస్తున్నావు ఎందుకు అని తనకు తాను చెప్పుకుంటాడు. తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. ఈరోజు నీ వేదనలో, నీ బాధలో, నీ ప్రశ్నల మధ్యలో నువ్వు చెప్పుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ కష్టంలో బాగా వేదన అయిపోయి ఒక ప్రశ్న నీలోకి వస్తే, దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి అన్న ప్రశ్న నీకు వస్తే వెంటనే జవాబు కూడా నువ్వే చెప్పుకోలేదు తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖించకూడదు, కానీ నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు మనందరి జీవితాల్లో వస్తాయి. ప్రశ్నలు మనందరి జీవితాల్లో వస్తాయి. నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలాగ అవ్వాలి, దేవా నువ్వు ఎందుకు ఇలాగ ఇచ్చావు, నువ్వు ఎందుకు ఇలా తీసుకున్నావు, కొన్ని రోజులు ఉంచవచ్చుగా, కొన్ని రోజులు అలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, కానీ చాలా ప్రశ్నలతో మనం ఉండిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే నిరీక్షణ కోల్పోవద్దు. హల్లెలూయా. ఎందుకు ఇలాగైంది? నిరీక్షణ కోల్పోదు. కీర్తనకారుడు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నా ప్రాణమా నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు? ఎందుకంత తొందర? మనం కొన్నిసార్లు మన ప్రాణం తొందరపడిపోతా ఉంటుంది, కృంగిపోయి ఇక తొందరలో ఏంటంటో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ నాకు ఇక్కడ చూసి నేను అనుకున్నాను, చాలాసార్లు మనం ఇలాంటి చెప్పుకునే పరిస్థితి వస్తే ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిగా నిదానంగా నెమ్మదిగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. మనిషి తొందరపాటులో చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు, కోపంలో చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కీర్తనకారుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కంగారులో, మన నెమ్మది కోల్పోయిన పరిస్థితిలో, నిరీక్షణ లేని పరిస్థితిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. మనం పాట పాడుతూ ఉంటాం, చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటాం. బోల్డ్ వచ్చిన ఆ వచనాలన్నింటిలో కూడా ప్రతిదీ జవాబు లాగానే ఉంటుంది. దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు
సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే ఆదరణను ఆయనను అందరూ పడతాం ఆదరణను ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణ నుంచి చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవాడు సత్యమగు జీవమగు మగనేసే సత్యమగు జీవమగు మగనేసే తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. ఈ పాటలో ఎంత నిరీక్షణ ఉందంటే ప్రతి ప్రశ్నకి ఈ పాటలో జవాబు. తల్లి నిన్ను విడిచిపెట్టినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. పర్వతంలో తొలగిపోయినా సరే మెట్టలు తత్తరిల్లిపోయినా సరే తన కృప నిన్ను ఎన్నడూ విడువదు, ఆయన కనికరం ఎన్నడూ నిన్ను విడువదు అని ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన ఈ పాట. ఇక్కడ కీర్తనకారుడు తన జీవితంలో నుంచి తన అనుభవంలో నుంచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని అంత నిరీక్షణ ఉంచు. ఈరోజు మరి గుజ్జాంటి వాళ్ళ కుటుంబం ఎన్నో ప్రశ్నలతో ఉండిపోయి ఉండొచ్చు. మరి దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతూ ఉండొచ్చు ప్రశ్నలు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇతరుల వలె మనము నిరీక్షణ లేని వారముగా దుఃఖపడకూడదు, నిరీక్షణ లేని వారంగా మనము భయపడకూడదు. మరి మోషే జీవితంలో ఇజ్రాయేలులందరికీ దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మోషేని అడుగుతాడు, బాబు అక్కడ సమాధులు లేవని ఎంత దూరం తీసుకొచ్చావు మమ్మల్ని, ఇక్కడ చంపడానికి ఎన్ని రోజులు తీసుకొచ్చావని మనుషులందరూ రకరకాల ప్రశ్నలతో రకరకాల మాటలతో మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసి దేవుని వైపు చూసినప్పుడు చక్కటి మాట అక్కడ దేవుడు మోషేతో అంటాడు. అంతలో యెహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడు అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇప్పుడు మోషే అంత పరిస్థితుల మధ్యలో మోషే చేసిన పని ఏంటి? ఇక్కడ ఓ పక్కన మనుషులందరూ మోషేని తరుగుతూ మోషేని తిడుతూ మోషేని బోల్డ్ ప్రశ్న అడుగుతుంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మోషే చేసిన పని ఏంటో తెలుసా? యెహోవాకి మొరపెడుతున్నాడు. అంటే తన కష్టాలలో, తన ఇబ్బందుల్లో, తన కంగారులో, తన తొందరలో, తన గలిబిలి పరిస్థితుల మధ్యలో మోషే చేసిన పని ఏంటి? దేవునికి మొరపెడుతున్నాడు. మనుషులంగా మనకి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతమంది నిజంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది దేవుని వైపు చూసే వాళ్ళు ఉన్నారు? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరితో కూర్చొని మన బాధ దించుకోవాలని చూస్తాం, కానీ నిజంగా నీ హృదయ వేదన దించేవాడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. మీ కష్టాల మధ్యలో, మీ ఇబ్బందుల మధ్యలో మన శిష్యులందరూ నావలో ప్రయాణం వెలుస్తున్నప్పుడు తుఫాను వచ్చి తుఫాన్తో ఆ నావ కొట్టబడుతున్నప్పుడు అందరు కంగారు పడిపోతున్నారు. ప్రభా నీకు చింత లేదా? ప్రభా నీకు బాధ లేదా? ఈరోజు మా బుజ్జాన్ని దేవుని అడుగుతున్నాము, దేవా ఏంటి నన్ను చూస్తే నీకు జాలి వేయట్లేదా? నన్ను చూస్తే నీకు కనికరం కొట్టట్లేదా? ఎంత పని చేసావు దేవా అని దేవుడిని అడుగుతున్నాము. దేవుడు అంటాడు, మీరు ఎందుకు అంత అల్పవిశ్వాసంగా అయిపోతున్నారు? ఎందుకంత కృంగిపోతున్నారు? ఎందుకంత వేదన చెందుతున్నారు? పక్షులే ఏం వెతుక్కుని వాటికే నేను చూసుకుంటున్నప్పుడు నేను నిన్ను చూసుకున్నా, నేను నిన్ను పోషించిన? ఈరోజు ఎందుకు అన్న ప్రశ్నలు పక్కన పెట్టి, లేకపోతే నాకే ఎందుకు ఇలాగన్న ప్రశ్నలు పక్కన పెట్టి, లేకపోతే నా జీవితం ఎందుకు ఇలాగ అయిందన్న ప్రశ్నలు పక్కన పెట్టి ఈరోజు నా ప్రాణానికి నేను చెప్పుకోవాల్సిన ఒక జవాబు ఏంటో తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చాలా మందికి చాలా సూత్రాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇన్ని జన్మలు ఉంటాయి, లేకపోతే చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి చాలా మంది మరి వేరే చోట్ల అయితే కాకులకి గద్దలకి బోల్డ్ అంత డిమాండ్.
వాటికి ఏవో పెట్టాలి, ఆ టైంకి అవి పెట్టకపోతే అది పెట్టేదాకా కొంతమంది ఏం చేస్తారు, కాకులను కొని పెట్టుకుంటారు. ఆ ఊర్లో అంట కాకులు అసలు రావట్లేదని చెప్పి కొన్ని లక్షలు పెట్టి ఒక కాకిని పట్టుకొని ఆ కాకి సుమారు 6 లక్షలు కట్టి, నేను ఆ పదాలు వాడలేదు, మీకు ఏం చేస్తా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ టైంకి ఆ ఇంటి దగ్గర ఆహారం తినాలి కాబట్టి ఆ ఊర్లో కాకులు కరువు అయిపోయినాయని 6 లక్షలు 7 లక్షలు పెట్టి కాకిని తీసుకొచ్చి భోజనం పెట్టించుకున్నారు. వీళ్ళు ఎంత పెట్టారని చెప్పి మిగతా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఏం కొంటున్నారంట, కాకులు కొంటున్నారంట. ఆత్మశాంతి కోసం, మనశ్శాంతి కోసం, ఇవన్నిటి కోసం రకరకాలుగా ఉంటాయి. కొంతమంది మరి కాకులకి ఆహారం పెడతారు వెళ్ళి. ఏంటంటే మా తాత చనిపోయి కాకి రూపంలో వచ్చాడు, మా నాన్న చనిపోయి కాకి రూపంలో వచ్చాడు, లేకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత పౌరం అవుతావు, లేకపోతే నువ్వు గుర్రాను అవుతావు అని రకరకాల పేర్లు పెట్టుకుని ఉంటారు. ఏమి అమ్మమ్మ, ఏమి అమ్ము. మనందరూ ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే మరలా ఒకరోజు మనందరం ఆయన్ని కలుసుకుంటాం, మనందరం మరలా తిరిగి లేపబడుతుంది, నూతన శరీరము మనకి ఇవ్వబడుతుంది. ఆ విషయాన్ని మనం గమనించుకొని ఈరోజు నిరీక్షణ కలిగి ఉంటారు. అన్ని విషయంలో చనిపోయిన వారిని బట్టి, నిద్రించుచున్న వారిని బట్టి. వాళ్ళు నిద్రించుచున్నారు అన్నారు కానీ చాలా చోట్ల మనమే అనుకుంటారు అయిపోయింది, చచ్చిపోయారు అని కదా. లాజరు చనిపోయినప్పుడు అందరూ వాళ్ళ నిరీక్షణ కోల్పోయారు. కానీ యేసయ్య అక్కడ అడుగు పెట్టాడు, చనిపోయిన లాజర్ని మరలా తిరిగి లేపాడు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఎప్పుడైతే ఇంకా నిరీక్షణ లేదన్న సమయంలో ఆయన అడుగు పెడతాడో ప్రతి స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే కీర్తన 116వ కీర్తన 15వ వచనం ఇలా రాయబడింది ఏంటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. చెప్పండి మాట, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటిది? నాకు తెలిసి ప్రపంచంలో మనకే మరణము అంటే చాలా బాధాకరమైన విషయం, అవునా కదా? పెళ్లికి రెడీ మొహం చూస్తే వచ్చే వరకు అని శపథాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడెప్పుడు కలుసుకుంటాం జీవితంలో వీళ్ళు కలపడానికి 3 కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా కలుపుతారు. మా బాబు పుట్టాడు వస్తా, అది పెళ్లి చేస్తున్నాం వచ్చేస్తుంది, లేడు అన్నప్పుడు కలిసి, అవునా కదా? 3 ఇంతవరకు మన యొక్క జీవితానికి జీవించి 60-70 సంవత్సరాల యొక్క జీవిత పరిణామంలో ఈ లోకంలో ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి, ఏది శాశ్వతమైనది చెప్పండి? శాశ్వతంగా ఉండేది ఏది చెప్పండి? ఏది శాశ్వతం? శాశ్వతమైనది. అందుకని 48వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు, ఈ దేవుడు సదాకాలము. ఎప్పుడు వరకునంట? అక్కడ మాట పలికాడు, అక్కడ మాట మీరు మర్చిపోకూడదు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అంటే మరణము వరకు అంటే మన డెస్టినేషన్, మన ఆఖరి మజిలీ మైలురాయిలు ఎత్తుకుంటూ వెళ్తే ఆఖరి మైలురాయి ఏంటంటే మరణం. దట్స్ అది వచ్చింది అని అంటే దట్స్ ఎండింగ్ అనమాట. అప్పుడప్పుడు కొన్ని ప్రయాణాల్లో దిస్ ఇస్ ది ఎండ్ అంటే దేర్ ఇస్ నో ఫర్దర్, ఆ రూట్ లేదు అని కొన్నిసార్లు టర్న్ అయిపోతుంది. కాబట్టి మరణ పర్యంతం వరకు ఈ దేవుడు సదాకాలము మనతో ఉండేవాడు అనే మాట. ఇంకొక మాట కూడా నేను చదివిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, జాగ్రత్తగా చదవాలి ఆ పదాన్ని మీరు. 11వ వచనంలో అదాని కూడా కీర్తన తర్వాత దేవుడు మనకు నిత్య సిగ్నల్ వచ్చేసినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ప్రసాద్ గారు. నాకు తెలిసి ఓకే అలాగే సార్. ఓకే, ఇండియన్ పేనల్ కోడ్ కాదుగా. ఓకే, ఈ దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము లేనివాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడికి ఏ జీవం ఉంది?
నిత్య జీవం ఉంది. సజీవంగా మనం ఒక రోజున ఒక దేశానికి వెళ్ళబోతా ఉంటాం. ఇంకొక మాట, నువ్వు ఆరాధించే దేవుడు, ఈరోజు మనం కొనియాడేటువంటి దేవుడు ఈ రోజున ప్రపంచం అంతటిలో కూడా పూజింపదగిన వాడు, ఆరాధింపదగిన వాడు ఆయన ఎవడో తెలుసా? ఆ పక్క పేజీ తీయండి. మొదటి యోహాను మొదటి అధ్యాయము 17వ వచనం లాస్ట్ పార్ట్ లో ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. 17వ వచనములో ఇట్లా నేను అనే దగ్గర భయపడకును, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను. అమానుగా నేను మొదటి వాడను. భయపడకుడు అనే పదం ఇచ్చి చెప్తూ ఉన్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగాలు సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైన క్రైస్తవులు నేమ్సేక్ క్రిస్టియన్స్ గా ఉండదు, నిజమైన భక్తులుగా, నిజమైన ఆరాధకులుగా, ఆ నిజమైన దేవుడి రోజున మనకు ఒక నిరీక్షణ, ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి, మన చేతిలో ఏది కూడా లేదు. ఉపయోగకండి కాలగతులు నా చేతిలో ఉన్నాయంటున్నాడు. కాబట్టి ఈ రోజున మరి లేఖ్య మనల్ని మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తూ చెప్పే సందేశం ఏంటంటమ్మా, ఇదిగో నేను వెళ్ళిపోయినట్లే మీరందరూ కూడా సెలవు తీసుకోవాలి. దావీదంటాడు, లోకలందరూ వెళ్ళే త్రోవలోనే, నువ్వెంత రాజువైనా, నువ్వెంత గనుడైనా కనుమూసే కాలం ఒక రోజు ఉందని. ఎందుకు మాట అంటాడు? ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, ఒక జన్మ దినము కంటే మరణ దినమే లేదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు చాలాసార్లు చనిపోయిన వారిని పరామర్శించడానికి రాదు, వాడు పెట్టే భోజనానికి రాదు. ఎందుకంటే బర్త్డేకి వెళ్తా ఉంటారు, కానీ బర్త్డే మళ్ళీ మన జీవితంలో రాదు, వస్తుందా అంటే రాదు. కాబట్టి ఇది వచ్చిన ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఇంకా ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నేడే రక్షణ దినం ఉన్నాడు, రేపు మనది పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి. అమెరికా దేశంలోని సంపన్నులు ఉండేటువంటి ఆ కొండ ప్రాంతాలు, కోటీశ్వర్లు, నేను వెళ్ళాను ఆ ప్రదేశాన్ని చూశాను. మైకేల్ జాక్సన్ ఉన్న ఊరు కాలిఫోర్నియా. అలా గొప్ప నిరీక్షణతో మీ సన్నిధిలో ముందుకు సాగేటువంటి కృపను మీరు అనుగ్రహించండి ప్రభావ. మేమందరం ఇదే మార్గంలో పోవాలని గమనించి గ్రహించి మారు మనసు రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం మీ కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఇంకా రక్షించబడవలసి ఉన్నారు వారికి రక్షణార్థమైనటువంటి జ్ఞానము మీరు కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కోడిక ద్వారా ప్రభు అనేక మంది మీ రక్షణలోకి నడిపించబడ్డారు. మీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఇప్పుడు వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరి హృదయాల్లో మీ శాంతి సమాధానం మీరు నింపి మీ నామానికి మహిమకరంగా అయా మా జీవితాలు మీరు మార్చి మేమందరం మీరు ఆఖరికి సిద్ధపడేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మక సహవాసం చేయడం మనందరిపైన, ముఖ్యంగా కుటుంబస్తులపైన సదా తోడై హలో హలో మైక్ శారక్క గారు, పాస్టర్ గారు మా బావగారు, శారక్క మా అక్క. శారక్క ఎక్కడ చెప్తాను. హలో శారక్క గారు, సార్ చీరాడు గారు, చీరాలు ఇస్తే ఆవిడకి అసలు లైఫ్ అయితే ఉంది. ఇస్తాను దేవుని వందనాలు. మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మా ఎలెక్క అంటే ప్రతి ఒక్కరికి, మా ఆయన తరపున కానీ, నా తరపున కానీ, మా సంఘంలో కానీ
మా పేటలో కానీ ప్రతి ఒక్కరికి ఒక నోటెడ్ పాప అనమాట. అది మా రెండో పాప వివాహం జరిగినప్పుడు అమ్మకాడాన్ని మండపంలో చేశాను. చేస్తే ఇక్కడ చేయడం అసలు నాకు ఇష్టం లేదు. కాకపోతే నేను అక్కడ చేసినప్పుడు నువ్వు నా పెళ్లి కూడా ఇట్లాగే చెయ్యాలి అని చెప్పేసి అని అందరు, నువ్వు నా పెళ్లి చెయ్యి ఇట్లాగా అని చెప్పేసి అని అందరు, లేదు నాన్న మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అంటే ఇంకా తల్లి కూతుళ్ళు అట్లా ఉంటారో ఉంటారో తెలియదు, కానీ మేమిద్దరం మాత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా మేమిద్దరమే. అది అప్పుడు అన్నమాట, అమ్మకాయలు పడ్డా నా పెళ్లి చేయి మమ్మీ అని చెప్పేసి అని అంది. కాకపోతే నేను ఇది కూడా నేను ఒక్క రోజు ముందే తీసుకున్న, ఆ రోజు దాకా వాళ్ళు ఇస్తారేమోనని చాలా ఆశపడ్డాను. కానీ ఎప్పటికైనా ఒక రోజు అనేది నేను అక్కడ చేస్తాను. మళ్ళీ మీరు అందరూ తప్పకుండా రావాలి, తన కోరిక తీరాలన్నమాట. మీరందరూ వచ్చి మమ్మల్ని మా మాట మన్నించి మా పాప కోసం మీరు అందరూ వచ్చినందుకు వందనాలు. అందరూ భోంచేసుకొని కొంచెం లేట్ అయినా సరే శుభ్రంగా తృప్తిగా భోంచేసుకొని మమ్మల్ని అలైక్యని ఫ్యామిలీ మొత్తాన్ని దీవించమని చెప్తున్నారు. ఆమె మా రెండో పాపకి రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. కాకపోతే ఒకసారి మొన్న 3 నెలలు ప్రెగ్నెన్సీ పోయింది, మళ్ళీ తొందరగా రావాలని చెప్పేసి మీ ప్రార్థనలో అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సరే అమ్మా, అటు ఆంటీ
రా. స్కూల్ మానేసి వచ్చావా?
వరుణ్ డిస్టెన్స్ క్రీస్తురాజపురం నెట్లో కొట్టొచ్చేసేది లొకేషన్. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఒక కెమెరా ఉంటుంది, అది తీసుకొస్తే ఇక్కడికి నేను అది నా దగ్గర పెట్టుకొని కట్టా పిల్లలు ఏంటో నేర్చుకో.